ఎందరో అమరవీరుల త్యాగఫలం ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏదైతే నీళ్లు నిధులు జ్ఞాపకాల కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ అయితే సాధించుకున్నాం, కానీ తెలంగాణ ఫలితాలు ఎంతమంది అనుభవిస్తున్నారు అనేది, ఎవరు ఆ తెలంగాణ ఫలాలు ఎంజాయ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి మనం ఆత్మసాక్షిగా ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎందరో అమరవీరులు చనిపోయారు, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎందరో ఉద్యమాలు పాల్గొన్నారు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, రైతులు, ప్రతి ఒక్కరు. అంటే ఈ ఉద్యమంలో తెలంగాణ సాధికారత కోసం ఎన్నో సంవత్సరాల పోరాటం, దాదాపు 60-70 ఏళ్ళ పోరాటం మొత్తానికి సాధించుకున్న తెలంగాణ పరిస్థితి ఇప్పుడు ఏంటి? ఇప్పుడు ఆ అమరవీరులను స్మరించుకుంటూ వాళ్ళు ఏదైతే ప్రాణత్యాగాలకు ఎంత విలువిచ్చామనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. ఇప్పటికీ మన నీళ్లు, మన నిధులు, మన జ్ఞాపకాల కోసం జాయిన ఈ పోరాటంలో ఎంతవరకు మనం సక్సెస్ అయ్యాం. సో ఆవిర్భావ దినోత్సవం జరిగి ఇది 12వ ఆవిర్భావ దినోత్సవం, కానీ అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంటి? నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? రైతుల పరిస్థితి ఏంటి? ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఏ పార్టీలు, అంటే ఇది రాజకీయం మాట్లాడుకోవడం కాదు, మన తెలంగాణలో ఏం సాధించుకున్నాం, తెలంగాణ తెచ్చి మనం ఏం సాధించుకున్నాం అనేది కూడా ఒక ఇంపార్టెంట్. దయచేసి ముందు అంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెం టైం తీసుకున్నాం ప్రశ్నించడానికి వీలు లేకుండా, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ఓ దశాబ్ద కాలంగా మనం వాళ్ళకి టైం ఇస్తేనే అన్ని జరుగుతాయి అనుకున్నాం. కానీ దశాబ్ద కాలం దాటింది, ఇంకా కూడా మనం ఉపేక్షించి జరుగుతుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మనం వాళ్ళు అమరవీరులకు అంతే త్యాగం చేసి మనం ఇచ్చే విలువ, ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఇక్కడ నుంచి ప్రతి కార్యక్రమాల్లో, ప్రతి ప్రజల కష్టాల్లో జనసేన పార్టీ అండగా ఉంటుందని, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఒక సుపరిపాలన అందిస్తున్నారో అలాగే ఇక్కడ కూడా ఒక మంచి పరిపాలన అందించడానికి డెఫినెట్గా మంచి పరిపాలన మీరు అందిస్తే మేము వెరీ హ్యాపీ. కానీ అందించిన పరిస్థితులు మాత్రం ప్రతి దాన్ని ప్రశ్నిస్తామని జనసేన ముఖంగా నేను తెలియజేస్తున్నాను. మరొకసారి మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అందరికీ